ఇది OnePlus N6. ఎన్ అంటే నాట్ కాదు, ఇది కొత్త సిరీస్ N6. యాక్చువల్గా ఇప్పుడు పెరుగుతున్న ప్రైస్ హైక్స్కి ఈవెన్ OnePlus Nord C6 Lite కూడా దాదాపు ₹25,000 దగ్గర వెళ్ళిపోయింది. సో 20,000 రూపీస్ లోపు OnePlus ఫోన్స్ ఏం లేవు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం ఈ OnePlus N6ని లాంచ్ చేశారు. మరి ఆ బడ్జెట్లో ఈ ఫోన్ ఎలా ఉంది, ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఈ ఫోన్ ఎవరు తీసుకోవచ్చు, అండ్ దీనికన్నా బెటర్ ఆల్టర్నేట్స్, అదే ప్రైస్లో దీనికన్నా బెటర్ ఆల్టర్నేట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ బాక్స్ చూసుకుంటే బాక్స్ ఎలా ఉంటుంది. బాక్స్లో కంటెంట్స్ అన్ని ఇచ్చుంటారు. బాక్స్లో కేస్ ఉంటుంది, కలర్ కేస్. ఇది మీరు ఫోన్ ఏ కలర్లో తీసుకుంటే కేస్ ఆ కలర్లో వస్తుంది. అండ్ కొన్ని పేపర్ వర్క్, డైరెక్ట్గా ఫోన్ ఇచ్చున్నారు. 45 వాట్స్ అడాప్టర్, USB to Type-C కేబుల్ ఉంది, సిమిటెడ్ పిన్ ఉంది, అండ్ ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్తో వస్తుంది. సో బాక్స్లో అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, మనం బయట ఏం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకసారి పాజ్ చేసి చదువుకోండి. మనం ఒక్కోటి డీటెయిల్గా చూసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఒక్కసారి ఈ స్పెసిఫికేషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోవాలి ఎక్కడో చూసినట్టు ఉంది ఈ ఫోన్ అని చెప్పేసి. ఎగ్జాక్ట్గా ఇది 1 month బ్యాక్ లాంచ్ అయిన Realme P4R-ని ఎగ్జాక్ట్గా మక్కి టు మక్కి రీమేక్ చేశారు, రీబ్రాండ్ చేశారు. ఆల్మోస్ట్ స్పెసిఫికేషన్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. 1-2 తప్పించి ఈ రెండు ఫోన్స్ ఎగ్జాక్ట్ సేమ్ ఉంటాయి. జస్ట్ కలర్ మారింది, అండ్ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్, ఈ OnePlus లోగో ఇవన్నీ మారితే తప్పించి రిమైనింగ్ అన్ని మీరు సైడ్ ప్రొఫైల్స్ చూసుకున్నా, పవర్ బటన్స్ కానీ, వాల్యూమ్ బటన్స్ కానీ, కింద పోర్ట్స్ కానీ అన్ని కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా కనిపిస్తుంటాయి. ఒక 2-3 చేంజెస్ తప్పించి ఈ రెండు ఫోన్స్ ఎగ్జాక్ట్గా ఈక్వల్ ఫోన్స్. ఈ Realme P4R రివ్యూ కూడా మన ఛానల్లో చేశాను, ఒకసారి చెక్ చేయొచ్చు. అయితే ఈ OnePlus N6 దగ్గరికి వచ్చేస్తే ఇది మొత్తం 2 కలర్స్లో వస్తుంది. మింట్ గ్రీన్, మిడ్ నైట్ గ్రీన్, అంటే వెలుతురులో గ్రీన్, చీకట్లో గ్రీన్ లా ఉంటుంది. అండ్ దీని డిజైన్ చూసుకుంటే కొంచెం OnePlus Nord C6, OnePlus Nord 6 ఈ డిజైన్స్ కొంచెం సిమిలర్గా కనిపిస్తూ ఉంటుంది. డిజైన్ కొంచెం బాగానే ఉంది. చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టిక్ బాడీ ఉంటుంది, అండ్ ఫ్రంట్ సైడ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ వెయిట్ కూడా ఇది దాదాపు 8000 mAh బ్యాటరీ ఇచ్చారు కాబట్టి వెయిట్ కొంచెం బరువు అనిపిస్తుంది. ఇది 228 grams వెయిట్ ఉంటుంది కేస్ లేకుండా. కేస్ పెట్టుకుంటే మీకు ఈజీగా ఒక 250 grams దాకా వెయిట్ వచ్చేస్తుంది. అండ్ Realme P4R-కి OnePlus N6కి మేజర్ డిఫరెన్స్ ఈ కెమెరా మాడ్యూల్ కింద దీనిలో పల్స్ లైట్ అని ఒకటి ఉంటుంది, ఒక చిన్న ఇండికేషన్ లా ఉంటుంది. దీనిలో మీరు కలర్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్స్ వచ్చినా, కాల్స్ వచ్చినా ఇది ఒక చిన్న LED లైట్ లా బ్లింక్ అవుతూ ఉంటుంది అనమాట. కలర్స్ బ్లింక్ అవుతుంటుంది. ఈ పల్స్ లైట్ మాత్రం OnePlus ఫోన్లో ఉండదు, ఇది మిస్ చేశారు. అండ్ ఈ ఫోన్లో మేజర్ హైలైటే బ్యాటరీ. దీనిలో 8000 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యాక్చువల్ 45 వాట్స్ని ఫాస్ట్ ఛార్జింగ్ అనకూడదు, 45 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ని 0 to 100 ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 1 hour 40 minutes పైన టైం పడుతుంది. కొంచెం ఎక్కువే, బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ కాబట్టి టైం కూడా ఎక్కువే తీసుకుంటుంది. అండ్ కమింగ్ టు స్క్రీన్ ఆన్ టైం, నేను ఈ ఫోన్ని చాలా హెవీగా యూజ్ చేసినా కూడా నాకు ఈజీగా 10.5 hours స్క్రీన్ ఆన్ టైం వచ్చింది. ఇంకా 20-22% బ్యాటరీ మిగిలింది. ఒకసారి ఇక్కడ బ్యాటరీ స్టాట్స్ ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను. నేను ఏ టాస్క్లు ఎంత సేవ్ చేస్తే ఎంత బ్యాటరీ తగ్గింది అనేది ఈ చార్ట్లో చూడొచ్చు. సో ఈజీగా మీకు అసలు డౌటే లేదు, ఈజీగా 2 రోజులు ఈజీగా వచ్చేస్తుంది, ఇబ్బంది లేదు. సో బ్యాటరీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళని ఇది ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్స్, దీనిలో Dimensity 6360 ప్రాసెసర్ యూజ్ చేశారు. Realme P4R-లో 6300 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఏంటి బ్రో రెండుకి డిఫరెన్స్ అంటే ఎగ్జాక్ట్లీ సేమ్, రెండు సేమే, జస్ట్ పేరు మారింది అంతే. మీకు ఈవెన్ పర్ఫార్మెన్స్ కోర్స్ కానీ, ఎఫిషియెంట్ కోర్స్ కానీ సేమ్ క్లాక్ స్పీడ్ మీద రన్ అవుతాయి, సేమ్ కోర్స్ యూజ్ చేశారు. జస్ట్ పేరు అంటే ఈ 6300 ప్రాసెసర్ అనేది నా చిన్నప్పటి నుంచి వస్తున్నా అదే ప్రాసెసర్ని ఇప్పటికి కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు. సో రొటీన్ అయిపోయింది కదా, కొంచెం పేరు మారుద్దామని చెప్పేసి ఈ 6300 ప్రాసెసర్ని 6360 ప్రాసెసర్గా పేరు మార్చారు అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ రెండు సేమ్ ప్రాసెసర్సే. మీకు ఆండ్రాయిడ్ బెంచ్ మార్క్ స్కోర్ కూడా అరౌండ్ 6 lakhs దాకా స్కోర్ చేస్తుంది. బట్ ప్రాసెసర్ అయితే బేసిక్ యూసేజ్కి, నేను కాల్స్ మాట్లాడతాను, వాట్సాప్ వాడతాను, ఇన్స్టాగ్రామ్, బేసిక్ యూసేజ్ ఎవరైతే పేరెంట్స్ వాడతారు కదా అంత బేసిక్గా యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ డైలీ లైఫ్లో పనిగానిచ్చేస్తుంది. బట్ దీనిలో పర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. దీనిలో BGMI లాంటి గేమ్స్ని అస్సలు ఆడలేము. దీనిలో BGMI స్మూత్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఒక గంట సేపు అతి కష్టం మీద గేమ్ ఆడాను, అక్కడ చూసిన ల్యాక్స్ కానీ, ఫ్రేమ్ డ్రాప్స్ కానీ విపరీతంగా కనిపిస్తాయి. అసలు ఈ ఫోన్లో హెవీ గేమ్స్ ఆడడానికి అసలు పనికిరాదు. చిన్న గేమ్స్, క్యాండీ క్రష్, సబ్వే సఫర్స్ ఇలాంటి ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమ్స్ ఆడడానికి ఈ ఫోన్ పనికిరాదు. జనరల్ యూసేజ్కి ఓకే పనిగానిస్తుంది. అండ్ దీనిలో LPDDR4X ర్యామ్ ఉంటుంది, UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. సో పర్ఫార్మెన్స్ ఈ ఫోన్లో అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఉందని మర్చిపోండి. అండ్ కమింగ్ టు డిస్ప్లే, దీనిలో 6.8 inches HD+ IPS LCD డిస్ప్లే తీసుకొచ్చారు. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. HD+ డిస్ప్లే అంటే 720p రిజల్యూషన్, మీకు ఫుల్ HD రిజల్యూషన్ కూడా ఇవ్వలేదు, 720p రిజల్యూషన్. కాకపోతే మీరు యూట్యూబ్లో 1440p వరకు వీడియోస్ చూసుకోవచ్చు, అంటే 2K వరకు వీడియోస్ చూసుకోవచ్చు. కాకపోతే అమెజాన్ ప్రైమ్లో మాత్రం కేవలం 480pలో మాత్రమే మూవీస్ ప్లే అవుతున్నాయి. అండ్ డిస్ప్లే దగ్గరకు వస్తే డిస్ప్లే ప్యానల్ అంత క్వాలిటీ డిస్ప్లే ప్యానల్ అనిపించలేదు నాకు. ఈవెన్ Nord C6 Liteలో నాకు కొంచెం బెటర్ అనిపించింది, దీనికన్నా దానిలో బెటర్ అనిపించింది. బట్ దీనిలో డిస్ప్లే ఓకే చూడడానికి బాగానే ఉంటుంది. కాకపోతే బెజల్స్
మరి థిక్గా ఉన్నాయి బెజల్స్, ఇంకొంచెం థిన్ చేస్తుంటే ఇంకా బాగుండేది. అయితే బడ్జెట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. డిస్ప్లే క్వాలిటీ అయితే ఓకే, చూడడానికి బాగానే ఉంటుంది. మూవీస్ అవి చూసుకోవచ్చు, కలర్స్ కూడా ఓకే ఉంటాయి. అండ్ ఇది 1200 nits హై బ్రైట్నెస్ మోడ్తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్లో మీకు డిస్ప్లే అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కొంచెం చీకట్లోకి వచ్చి లేదంటే కొంచెం నీడ పెట్టుకుంటే అప్పుడు మీకు డిస్ప్లే పర్లేదు కనిపిస్తుంది. అండ్ సౌండ్ దీనిలో సింగిల్ స్పీకర్ వస్తుంది, కింద ఒకటే స్పీకర్ ఉంటుంది, స్టీరియో ఉండదు. అండ్ ఇది ఓరియాలిటీ ఆడియోతో వస్తుంది, డాల్బీ అట్మాస్లో ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ వాల్యూమ్ బూస్టర్ ఉంటుంది, 400% వరకు వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు. సౌండ్ క్వాలిటీ అయితే ఓకే, అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. డిస్ప్లే అండ్ సౌండ్ క్వాలిటీ అంత సాటిస్ఫై చేయకపోవచ్చు. అండ్ కమింగ్ టు కెమెరాస్, దీనిలో బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, రెండోది డమ్మీ కెమెరా. అండ్ ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, రెండే కెమెరాస్. సో బ్యాక్ కెమెరా యూస్ చేసి 1x లో అండ్ 2x లో ఫొటోస్ తీసుకోవచ్చు, అండ్ ఓన్లీ 1x లో పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు. అన్ని కూడా చాలా ఓకే, డీసెంట్ గా వస్తున్నాయి, అంత సూపర్ గా రావటంలా. మీకు నార్మల్ గా ఒక 15,000 రూపాయల లోపు ఆ ఫోన్స్ ఎలా ఉంటాయి ఇంతకు ముందు, ఆ రేంజ్ లో ఫొటోస్ వస్తున్నాయి. ఫొటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ ఓకే. కాకపోతే మీరు జూమ్ చేశారంటే అంత డీటెయిల్స్ కనిపించు, కొంచెం ఓవర్ షార్ప్ అయినట్టు కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే కలర్స్ బాగా తీసుకుంటుంది, కలర్స్ చూడడానికి బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం ఓకే వస్తున్నాయి. అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి 1080p 60 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. దీనిలో OIS లేదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. సో వీడియో కొంచెం షేక్ అవుతున్నట్టు ఉంటుంది, బట్ వీడియోలో కలర్స్ కానీ ఎవ్రీథింగ్ చూడడానికి ఓకే బాగానే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఫోటోస్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ కలర్స్ బాగానే వస్తున్నాయి. కాకపోతే మీరు జూమ్ చేస్తే డీటెయిల్స్ ఉండవు, ఆ ఫేస్ అంతా కొంచెం స్మూత్ గా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఫోటోస్ అండ్ పోర్ట్రేట్ షాట్స్ మాత్రం పనిగానే ఇచ్చేస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి 1080p 30 fps లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కూడా కొంచెం షేక్ అవుతా ఉంది, జస్ట్ అట్లా అదురుతున్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ కొంచెం ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా అటు ఇటు అవుతా ఉంది, బట్ వీడియో క్వాలిటీ కూడా ఓకే పనిగానే ఇస్తుంది. సో కెమెరాస్ మరి అద్భుతంగా లేవు, ఈ బడ్జెట్ లో అద్భుతంగా ఎక్స్పెక్ట్ చేయకూడదు కూడా. ఒకప్పుడు 15,000 రూపాయల లోపు ఫోన్స్ ఎలా వచ్చేవో వాటిలో కెమెరాస్ ఎలా ఉండేవో ఇంచుమించు అదే పర్ఫార్మెన్స్ దీనిలో కూడా ఉంటుంది. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ బ్యాక్ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరాలో కానీ బొకే వీడియో బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ రెండింటికి ఇవ్వలేదు. సో కెమెరాస్ కూడా ఓకే ఉన్నాయి, అంత సూపర్ గా ఏం లేవు. అండ్ ఇది Android 16 తో వస్తుంది, 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రామిస్ చేస్తున్నారు. అండ్ ఇది OxygenOS 16 తో వస్తుంది. బ్లోట్వేర్ అంటే ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ చాలా తక్కువ ఉన్నాయి, కొన్ని గూగుల్ యాప్స్ కొన్ని OnePlus యాప్స్ తప్పించి మేజర్ గా మీకు బ్లోట్వేర్ ఏం కనిపించట్లా. ఒక 2-3 యాప్స్ తప్పించి బ్లోట్వేర్ చాలా తక్కువ ఉంది, దానికి అప్రిషియేట్ చేయొచ్చు. అండ్ ఇది IP65 రేటింగ్ తో వస్తుంది, కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ కాదు, మీరు తీసుకుపోయి నీళ్ళలో పెట్టద్దు. అండ్ ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది, ఫింగర్ ప్రింట్ యాక్యురసీ బాగానే ఉంది, ఎక్కడ ఇబ్బంది లేదు. అండ్ ఇది హైబ్రిడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది, అట్ టైం మీరు 2 సిమ్ కార్డులు కానీ ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డు కానీ వేసుకోవచ్చు. అండ్ ఇది OnePlus ఓన్ డైలర్తో వస్తుంది, సో మీరు కాల్ రికార్డింగ్ చేసుకున్న అవతల పర్సన్ కి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ వినిపించదు. అండ్ ఇది Wi-Fi 5 సపోర్ట్ చేస్తుంది, బ్లూటూత్ వర్షన్ 5.3 సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో IR బ్లాస్టర్ ఉండదు, NFC ఉండదు, ఆ ప్రైస్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో ఇది ఫోన్ గురించి అయితే. కమింగ్ టు ప్రైసింగ్, ఇది 2 మోడల్స్లో వస్తుంది. బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 21,999 లాంచ్ చేస్తారు. అండ్ 6GB RAM 128GB మోడల్ 23,999 లాంచ్ చేస్తారు. 24,000 రూపాయలు పడుతుంది. కార్డ్ ఆఫర్స్ 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ అన్నారు, కానీ మీరు ఈఎంఐలో పెట్టుకుంటేనే 2,000 కార్డ్ ఆఫర్, నార్మల్గా ఉంటే 1,250 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చారు. సో అలా చూసుకుంటే మీకు బేస్ మోడల్ 4GB RAM మోడల్ 20,750 రూపాయలు పడుతుంది. సో కార్డ్ ఆఫర్స్ ఈ రోజు ఉంటాయి, రేపు ఉండవు. అండ్ ప్రైస్ కూడా ఈ రోజు లాంచ్ చేసిన ప్రైస్ రేపటికి పెరిగిపోతుంది. సో కార్డ్ ఆఫర్స్ పక్క పెట్టేద్దాం. బేస్ మోడల్ 22,000 రూపాయలకి వస్తుంది. టాప్ మోడల్ 6GB RAM మోడల్ 24,000 రూపాయలకి వస్తుంది. నా సజెషన్ అసలు 4GB RAM స్కిప్ చేసేయండి. అసలు దీనిలోనే కాదు, ఏ ఫోన్లో అయినా సరే మీకు 4GB RAM తో ఫోన్ వస్తుందంటే దాన్ని స్కిప్ చేసేయండి. ఎందుకంటే మీకు డైలీ టాస్క్లు కూడా చాలా స్ట్రగుల్ అయిపోద్ది, చాలా ఇబ్బంది పడిపోద్ది. సో ఖచ్చితంగా ఫోన్లో మినిమం 6GB RAM ఉండేటట్టు చూసుకోండి. 4GB చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, వద్దు, అసలు తీసుకోవద్దు. సరే 6GB RAM దగ్గరకు వచ్చేస్తే 24,000 రూపాయలు పెడితే ఈ ఫోన్లో ఉన్న మేజర్ పాజిటివ్స్ ఏంటి? బ్యాటరీ, ఓన్లీ బ్యాటరీ 8000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా పాజిటివ్ కాదు, ఓన్లీ బ్యాటరీ మాత్రమే ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్. ఇంకేమన్నా ఉన్నాయంటే OxygenOS కొంచెం యూజ్ చేస్తున్నప్పుడు యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్ ఉంటుంది, బ్లోట్వేర్ తక్కువ ఉంటుంది, కొంచెం యూజ్ చేయడానికి బాగుంటుంది. ఈ 2 తప్పించి ఒక OnePlus బ్రాండ్ వాల్యూ ఇవి తప్పించి ఈ ఫోన్లో మేజర్ పాజిటివ్స్ ఏం లేవు. సో ఆ ప్రైస్లో ఇంకా మీరు బెటర్ ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 22,000 రూపాయలు కానీ 24,000 రూపాయలు కానీ ఈ OnePlus N6 తీసుకోవచ్చా అంటే స్ట్రైట్ అవే నో, అసలు ఈ ఫోన్ తీసుకోవద్దు. ఒకవేళ మీకు ఇదే ఫోన్ కావాలి, నాకు ఇదే కావాలి అనుకుంటే అప్పుడు మీకు Realme P4R తీసుకోండి. ఈ 2 సేమ్ ఫీచర్స్ వస్తుంది. ఇంకా దీనిలో బెటర్ గా మీకు పల్స్ లైట్ వెనకాల ఒక లైట్ ఇస్తాడు, కొంచెం చూడడానికి బాగుంటుంది. అండ్ ఈవెన్ ప్రైసింగ్ కూడా దీనికన్నా 3,000 రూపాయలు తక్కువకే ఈ ఫోన్ వచ్చేస్తుంది. దీనిలో బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 18,999 19,000కి వస్తుంది. టాప్ మోడల్ 20,999 21,000కి వచ్చేస్తుంది. దీనికన్నా 3,000 రూపాయలు తక్కువకి వస్తుంది. సేమ్ ఫీచర్స్ దీనిలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటే కాంప్రమైజ్ ఏంటంటే OS, దీనికన్నా కొంచెం OS దీనిలో యూజ్ చేస్తున్నప్పుడు అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అండ్ బ్యాక్ సైడ్ లైట్ ఎక్స్ట్రా ఇచ్చుంటారు, ఇది ఇంకా అడ్వాంటేజ్. సో నాకు ఈ ఫోనే కావాలి అనుకుంటే Realme
రియల్మీ P4Rకి వెళ్ళొచ్చు. లేదు బ్రో నాకు రియల్మీ అయ్యి వద్దు, నాకు OnePlus బ్రాండ్లోనే కావాలి అనుకుంటే ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు OnePlus Nord CE6 Lite వస్తుంది, 24,999కి వస్తుంది. దీనికన్నా అది చాలా చాలా బెటర్ మొబైల్. దానిలో Full HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది, ప్రాసెసర్ బెటర్ ఉంటుంది. దీనికన్నా చాలా చాలా బెటర్ మొబైల్ అది. ఒక 1000 రూపాయలు పెంచుకోగలను అనుకుంటే Nord CE6 Liteకి వెళ్ళిపోండి. లేదు అంత బడ్జెట్ లేదు అనుకుంటే రియల్మీ P4R కన్నా వెళ్ళొచ్చు, కానీ ఈ ఫోన్ మాత్రం అసలు తీసుకోవద్దు. సేమ్ ఫోన్ కి 3000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఈ ఫోన్ నేను తర్వాత అమ్ముకోవాలి, అయినా కూడా నేను ఈ మాట చెప్తున్నా. ఒకవేళ రేపు పొద్దున ఏదైనా ఆఫర్స్ వచ్చి ఈ ఫోన్ 18,000 కన్నా లోపుకి వస్తే అప్పుడు మీరు ఈ ఫోన్ కన్సిడర్ చేయొచ్చు, కానీ 22,000 రూపీస్ కానీ 24,000 రూపీస్ కానీ ఈ ఫోన్ కన్సిడర్ చేయొద్దు, స్కిప్ చేసేయండి. సో ఇది ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, జై హింద్.